Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఆల్జీబ్రా అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ ఈ టాపిక్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్లో ఈ ఆల్జీబ్రాకి సంబంధించిన అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆ కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పాలినామియల్స్ అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అట్లాగే చివరిలో ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు డిస్కస్ చేయబోయే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం డివిజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకుని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారని మనం చెప్పుకున్నాం. అవి ఏంటంటే మోనోమియల్లు, బైనోమియల్లు, ట్రైనోమియల్లు, మల్టీనోమియల్, అంటే ఏకపది, బహుపది, ద్విపది, ఇట్లాగా మనకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ మోనోమియల్లు అంటే ఏకపదిని ఏకపదితో ఎలా భాగించాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది 24x²yz. దీనిని మనం ఫర్ ఎగ్జాంపుల్ 6xyతో డివైడ్ చేయాలి అనుకుందాం. మనం డివైడెడ్ బై సింబల్ని ఉపయోగించి దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు కదా, 24x²yz బై డివైడెడ్ బై అని చదువుతాం 6xy. ఇందులో మనకి కోఎఫిషియంట్ ఏంటంటే పైన ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో న్యూమరేటర్లో ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కోఎఫిషియంట్ 24, ఇక్కడేమో 6. ఈ 6 టేబుల్లో 24 టేబుల్లో పోయే ఆ నెంబర్స్లో పోయే టేబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫస్ట్ కట్ చేయాలి. మనకి 6 టేబుల్ అయిపోతుంది కదా, ఇందులో 1 టైమ్, ఇందులో మనకి 4 టైమ్స్. అలాగే ఇక్కడ మనకి x1 ఉంది, ఇక్కడ x2 ఉన్నాయి, అంటే ఇంకా బ్యాలెన్స్ 1 ఉంటుంది. y1 ఉంది కాబట్టి కట్ చేసాం. ఇంకా మనకి డినామినేటర్లో అన్నీ కట్ అయిపోయాయి. 1 ఉన్నా సరే 1తో డివైడ్ చేసినప్పుడు దేని వాల్యూ యొక్క మారదు కాబట్టి మనం ఇక్కడ న్యూమరేటర్లో మిగిలిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి 4, అట్లాగే ఒక x ఉంది, z ఉంది. ఇదే మనకి కోఎఫిషియంట్ అవుతుందన్నమాట. అంటే 24x²yzని మనం 6yతో డివైడ్ చేసినప్పుడు, xyతో డివైడ్ చేసినప్పుడు మనకి 4xz వస్తుందన్నమాట. అదే మనం ఒక బైనామియల్నో ట్రైనామియల్నో మనం ఒక మోనోమియల్తో డివైడ్ చేసినప్పుడు, అంటే ద్విపదిని కానీ త్రిపదిని కానీ లేకపోతే బహుళపదిని కానీ ఒక ఏకపదితో భాగించినప్పుడు మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగారు, మనకి 4x² ప్లస్ 8x మైనస్ 5, ఇది ఒక ట్రైనోమియల్. దీన్ని మనం 2xతో డివైడ్ చేయాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, ఇందులో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఈచ్ టర్మ్ని మనం 2xతో డివైడ్ చేస్తాం అనమాట. అంటే 4x²/2x ప్లస్ 8x/2x మైనస్ 5/2x. ఇంతకు ముందులా మనం మోనోమియల్తో డివైడ్ చేయడం నేర్చుకున్నాం కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తాం. 2 4లో 2 టైమ్స్ కట్ అవుతుంది, అలాగే ఎక్స్ ఇంకో 1 బ్యాలెన్స్ 1x ఉంటుంది. అలాగే 2 8లో 4 టైమ్స్ x గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి 2 టేబుల్ 5లో పోదు కాబట్టి దాన్ని అలా వదిలేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, ఇక్కడ మనకి 2 అట్లాగే ఒక x ఉంది వేరియబుల్, ప్లస్ ఇక్కడ 4 ఉంది, మైనస్ 5/2x. ఇది మనకి కోఎఫిషియంట్ భాగఫలము అవుతుందన్నమాట. ఈ విధంగా మనం బైనామియల్, ట్రైనామియల్ లేదా మల్టీనామియల్ని మోనోమియల్తో డివైడ్ చేయొచ్చు. కానీ మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మరొక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్తో, అంటే ఒక బీజీఎస్ సమాసాన్ని మరొక బీజీఎస్ సమాసనంతో, అంటే మోనోమియల్ కాకుండా బైనామియల్ కానీ ట్రైనామియల్ కానీ మరొక మల్టీనామియల్తో కానీ ఎట్లా డివైడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మనకి మామూలుగా నెంబర్స్ని ఎలా డివైడ్ చేస్తామో మనకి అదే టైప్లో మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా డివైడ్ చేయొచ్చు. మనకి సిమిలారిటీ కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది 4x³
మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 2 అనే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 1తో డివైడ్ చేయాలి అనుకుందాం. అప్పుడు డివైడ్ చేసినప్పుడు మనకి కోషియంట్ భాగఫలం ఎంత వస్తుంది, లేకపోతే రిమైండర్ శేషం ఎంత వస్తుంది, ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం దేంతో డివైడ్ చేయాలి, 2x ప్లస్ 1 అనే ఒక బైనామియల్తో మనం దేన్ని డివైడ్ చేయాలంటే 4x³ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 2తో డివైడ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 4x³ రావాలి అంటే 2xని మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై చేసినప్పుడు 4x³ వస్తుంది అని ఆలోచించాలి. దానికోసం సింపుల్గా మనం ఏం చేయాలన్నమాట, 4x³ ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి, మనం దేనితో అయితే భాగించాలనుకుంటున్నామో దానిలో ఉన్న ఫస్ట్ టర్మ్ 2x కదా, దాంతో డివైడ్ చేసామనుకోండి ఇందులో 2 టైమ్స్ అట్లాగే ఇంకా 2x అంటే 2x² వచ్చింది నాకు. అంటే మనం 2x స్క్వేర్తో ఈ 2xని మల్టిప్లై చేస్తే 4x³ వస్తుంది అనమాట. కాబట్టి మనకి భాగఫలంలో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందన్నమాట, 2x² అవుతుంది. ఇప్పుడు ఈ 2x² ఈ ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేసి కింద రాసుకుంటాం. 2x² ఇంటూ 2x 2 జార్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. x² ఇంటూ x ఏమవుతుంది, x³ అవుతుంది. తర్వాత ఇక్కడ సైన్ ఏముంది, ప్లస్ 1 ఇంటూ 2x² అంటే 2x² వస్తుంది. ఇప్పుడు మనం డివిజన్లో ఏం చేస్తాం, పైన ఉన్న నెంబర్లోంచి కింద ఉన్న నెంబర్ని మైనస్ చేస్తాం కదా. మరి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మైనస్ చేయడం ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. ఏం చేస్తాం, కింద ఉన్న ఎక్స్ప్రెషన్కి సైన్లు మారుస్తాం. ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్ చేస్తాం, ఇది కూడా ప్లస్ కాబట్టి మైనస్ చేస్తాం. ఇది రెండు ఈక్వల్ టర్మ్స్ కదా కాబట్టి కట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 6x² ఈ సైన్ మర్చిపోతాం, మైనస్ 2x² ఒకే సైన్ ఉన్నప్పుడు మనం యాడ్ చేయాలి. ఓకే, కాబట్టి 6 ప్లస్ 2 ఏమవుతుంది, 8x². రెండు మైనస్ నెంబర్లు యాడ్ చేస్తాం కాబట్టి మైనస్ 8x² వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం, ప్లస్ 8x అనమాట. ఓకే, ఇప్పుడు మనకి కోషియంట్లో భాగఫలంలో నెక్స్ట్ టర్మ్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకి దీనికి ఏ సైన్ ఉంటే అదే పెట్టాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇంతకు ముందులాగా ఇప్పుడు ఇక్కడ ఏ టర్మ్ను వేయాలంటే ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి. అంటే 8x² 2xతో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది, 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4, ఇంకా x ఒకటి బ్యాలెన్స్ అంటే 4x అనమాట, అంటే 4x. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 4xతో అంటే ఆ మైనస్ 4x సైన్తో సహా ఈ ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేసి దీని కింద వేసుకుని మైనస్ చేయాలి. మైనస్ 4x ఇంటూ 2x ఏమవుతుంది, మైనస్ 8x² అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ 4xని 1తో ఇంటూ చేస్తే మళ్ళీ 4x వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు కింద ఎక్స్ప్రెషన్ యొక్క సైన్లు మార్చాలి. అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ కూడా ప్లస్ అవుతుంది. ఈ రెండు వేరు వేరు సైన్లు ఉన్నాయి, సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు రెండిటికి ఒకే సైన్ ఉంది, రెండు ప్లస్సే కదా, యాడ్ చేస్తాం. 8 + 4 12x అనమాట. ఇక్కడ మనకి రెండిటికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే ప్లస్ నెంబరే వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ కోషియంట్లో అంటే భాగఫలంలో నెక్స్ట్ టర్మ్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి. 12x/2x, x కట్ అవుతుంది. 2 టేబుల్ ఇందులో 6 టైమ్స్ అంటే 6 కదా, అంటే ఇక్కడ 6 అనమాట. ఇక్కడ ఏ సైన్ వేయాలి, ఇక్కడ ఏ సైన్ ఉంటే అదే సైన్ వేయాలి, అంటే +6. ఇప్పుడు ఏం చేయాలి, 6తో ఈ ఎక్స్ప్రెషన్ ఇంటూ చేసి దీని కింద వేసుకుని మైనస్ చేయాలి. అంటే 6 2 జార్ 12x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ 6 1 జార్ 6. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు కింద ఎక్స్ప్రెషన్ యొక్క సైన్లు మారుస్తాం కదా. ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. నెక్స్ట్ సేమ్ టర్మ్స్ కాబట్టి 0 అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఎందుకంటే రెండు కూడా మైనస్ అంటే సేమ్ సైన్ ఉంది కాబట్టి 2ని 6ని యాడ్ చేస్తే 8 అవుతుంది. రెండు మైనస్ నెంబర్లు యాడ్ చేస్తాం కాబట్టి -8 వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ని 2x + 1తో డివైడ్ చేయగా వచ్చే కోషియంట్ ఏమో 2x² - 4x + 6 అంటే భాగఫలము
2x² మైనస్ 4x ప్లస్ 6 అయితే ఇక్కడ రిమైండర్ శాషం ఎంత అవుతుందన్నమాట, -x అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేయొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. అయితే మనకి ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఒక మోనోమియల్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని మనం ఇలా డివిజన్లో మెథడ్లో కాకుండా మరొక మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదండి రిమైండర్ థియరం అని మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది హై స్కేల్ లెవెల్లో. అదేంటో చూద్దాం. మనం దాన్ని పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసిన తర్వాత చూద్దాం. మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాజ్ వేరియబుల్స్. అంటే ఏ గణిత సమాసంలో అయితే చరరాశులు ఉంటాయో దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అయితే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి పాలినామియల్స్ వస్తాయన్నమాట. మనం పాలినామియల్ అనేది కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. అంటే ఇక్కడ మనకి బహుపదులు అంటాం. మనం బహుపది అనేది కూడా బీజీయ సమాసమే. అయితే అన్ని బహుపదులను బీజీయ సమాసాలు అనమాట. అన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ పాలినామియల్స్ అవ్వవు. అయితే మనం ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అనవచ్చో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x² మైనస్ 2x ప్లస్ 1 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే అందులో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 2/x ప్లస్ 5 ఇది కూడా మనకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. మరి ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లే వేరియబుల్గా ఉండాలని రూల్ లేదు కదా. y ఉండొచ్చు, z ఉండొచ్చు, ABCలు ఏమైనా ఉండొచ్చు. అలాగే 7y² ప్లస్ 2√y మైనస్ 3 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ మూడు కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ బీజీయ సమాసాలే అవుతాయి, ఎందుకంటే వాటిలో చరరాశులు ఉన్నాయి కాబట్టి. అయితే వీటిలో మనం దేన్ని పాలినామియల్ అనొచ్చు, అంటే దేన్ని బహుపది అనవచ్చు, దేన్ని అనకూడదు అంటే మనకి ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతాయో, అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు. అంటే మనకి ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. అంటే మనకి పూర్ణ సంఖ్యలు అంటాం అన్నమాట. వీటిలో ఈ -1 నుంచి లెఫ్ట్ సైడ్కి ఉన్న వాటిని నెగిటివ్ ఇంటిజర్స్ అని, అలాగే 1 నుంచి ఇలా రైట్ సైడ్ ఉన్న వాటిని పాజిటివ్ ఇంటిజర్స్ అని అంటాం అన్నమాట. అంటే ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలు. ఇక్కడ 0 అనేది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్, అంటే అది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని, ఒక బీజీయ సమాసాన్ని మనం పాలినామియల్ అనాలి అంటే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. ఇక్కడ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇవి, నాన్ నెగిటివ్ అంటే ఇవి కాకూడదు అన్నమాట. అంటే ఇవి ఏమైనా కావచ్చు, అంటే 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి ఓల్ నెంబర్స్ అంటాం కదా, ఓల్ నెంబర్ ఏదైనా కావచ్చు, అంటే పూర్ణాంకాలు అంటాం కదా, అవన్నమాట. అంటే మనకి వేరియబుల్ యొక్క పవర్స్ నెగిటివ్ నెంబర్స్ అవ్వకూడదు, అలాగే ఫ్రాక్షన్స్ కూడా అవ్వకూడదు, ఎందుకంటే ఇంటిజర్స్లో మనకి ఫ్రాక్షన్స్ ఉండవు, ఓన్లీ నెంబర్సే ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి వేరియబుల్ ఈ టర్మ్లోనే ఉంది, ఈ టర్మ్లోనే ఉంది. దీని పవర్ ఎంత, 2 కదా, ఇది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవుతుంది. అలాగే దీని పవర్ ఏం లేదంటే 1 అన్నట్టు. కాబట్టి ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతున్నాయి, శూన్యేతర పూర్ణ సంఖ్యలు అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనం పాలినామియల్ అనవచ్చు అనమాట, అంటే బహుపది అనవచ్చు. ఓకే, అంటే తెలుగులో మనం బహుపది అంటాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్లోకి వద్దాం. ఇందులో కూడా మనకు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ బీజీయ సమాసం అంటున్నాం. మరి అసలు దీన్ని పాలినామియల్ అనవచ్చా అనకూడదా అంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ యొక్క పవర్స్ చెక్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఉంది, దీని పవర్ 2, కానీ ఇక్కడ వేరియబుల్ ఎక్కడుంది, డినామినేటర్లో ఉంది. దీని పవర్ ఎంత అంటే 1. మనం లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో 1/a⁴n = a⁻−n అని నేర్చుకుంటాం కదా. అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు దాని పవర్ యొక్క సైన్ మారుతుంది. కాబట్టి ఈ టర్ము
మనం పైకి తీసుకొచ్చామంటే దాన్ని ఎలా రాస్తామంటే 2 × x⁻−1 అని రాస్తాం అనమాట. ఇప్పుడు చూడండి దీని యొక్క పవర్ ఎంత అయింది, -1 అయింది. ఇది నెగిటివ్ ఇంటిజర్ అయిపోయింది. కాబట్టి ఇది మనకి పాలినామియల్ కాదు అన్నమాట. ఎందుకంటే పాలినామియల్ అనాలి అంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. కానీ ఇందులో మనకి వేరియబుల్ యొక్క పవర్ నెగిటివ్ ఇంటిజర్ అయిపోయింది కాబట్టి ఇది ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అవుతుంది కానీ పాలినామియల్ అవ్వదు అనమాట, బహుపది కాదు. అంటే మనకి డినామినేటర్లో కనుక ఏదైనా ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఉన్నట్లయితే అవి మనకి బహుపదులు కావు అని చెప్పేసేయచ్చు అనమాట దీని నుంచి. నెక్స్ట్ మనకి థర్డ్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేరియబుల్ ఏంటంటే y, దీని యొక్క పవర్ ఎంత 2. మరి ఇక్కడ రూట్ y మనకి nth రూట్ ఏని ఎలా రాస్తామంటే a⁻1/n అని రాస్తాం అనమాట. ఇది స్క్వేర్ రూట్ కదా, అంటే 2 అనమాట. దీన్ని ఇక్కడ 2 రాయం, మనం స్క్వేర్ రూట్ అని చదువుతాం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, y⁻1/2 అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ పవర్ ఎంత మనకి 1/2. మరి 1/2 అనేది అసలు ఇంటిజర్స్లోనే ఉండదు కదా. కాబట్టి మనకి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మీకు. ఏ ఎక్స్ప్రెషన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, అలాగే ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం పాలినామియల్ అంటాం. అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్ ఉంటే చాలు, కానీ ఆ వేరియబుల్ ఉన్న ప్రతి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం పాలినామియల్ అనలేమన్నమాట. అది పాలినామియల్ అవ్వాలి అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. అంటే నెగిటివ్ ఇంటిజర్స్ కాకూడదు, ఫ్రాక్షన్స్ కాకూడదు, ఇలా స్క్వేర్స్, రూట్లు, క్యూబ్ రూట్లు ఇట్లాంటివి ఉండకూడదు అనమాట. అలాగే డినామినేటర్లో వేరియబుల్స్ ఉండకూడదు. ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కి పాలినామియల్కి డిఫరెన్స్ చెప్పొచ్చు అనమాట. ఇంతకీ మనకు పాలినామియల్స్ అన్నీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్సే, కానీ అన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ పాలినామియల్ కావాల్సిన అవసరం లేదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 ఎక్స్ప్రెషన్స్ కూడా పాలినామియల్సే, కానీ అందులో మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్సే, కానీ అందులో ఫస్ట్ దాన్ని మాత్రమే మనం పాలినామియల్ అంటున్నాం. ఎందుకంటే పాలినామియల్కి ఉండాల్సిన లక్షణాన్ని అది ఒక్కటే సాటిస్ఫై చేసింది, అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతున్నాయి. కాబట్టి మొదటిది మాత్రమే మనకి పాలినామియల్ అవుతుందండి, బహుపది అవుతుంది అనమాట. మిగిలిన మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజీయ సమాసాలు అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ పాలినామియల్స్ అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని భాగమే కాబట్టి పాలినామియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పాలినామియల్స్ని డివిజన్ చేయడం గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎలా డివైడ్ చేస్తామో వాటి నుంచే పాలినామియల్స్ వచ్చాయి కాబట్టి వాటిని కూడా అలాగే డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక మోనోమియల్ తీసుకున్నాను, అంటే x+2 అనే ఒక బైనామియల్ని తీసుకుని ఒక ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేస్తున్నాను. ఓకే, కోషియంట్ ఎంత వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది, అంటే భాగఫలం ఎంత వస్తుంది, శేషం ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం కదా. ఇప్పుడు ఎక్స్ని దేనితో ఇంటూ చేస్తే x³ వస్తుంది, x² ఇంటూ చేస్తే x³ వస్తుంది. కాబట్టి కోషియంట్లో ఫస్ట్ టర్మ్ x² అవుతుంది. ఇప్పుడు x²తో దీన్ని అంతటిని ఇంటూ చేయండి, x² × x x³, తర్వాత మైనస్ x² × 2 2x². కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ x² టర్మ్ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ x² టర్మ్ బదులు మనం ఏం చేసుకోవాలంటే 0 పెట్టుకుంటాం. ఆర్డర్లో రాసుకున్నట్లయితే +3x + 5. ఇప్పుడు ఫస్ట్ x², ఇప్పుడు x² టర్మ్ లేదు కాబట్టి అక్కడ 0 పెట్టుకున్నాం కాబట్టి దాని కింద రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఈ రెండు గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుందన్నమాట +2x² వస్తుంది అనమాట. నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం +3x. ఇక్కడ ఏ సైన్ ఉంటే దాన్ని ఉంచుతాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి 2x², ఇందులో ఫస్ట్ టర్మ్ ఎక్స్ని దేంతో ఇంటూ చేస్తే 2x² వస్తుందంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. 2x²ని xతో డివైడ్ చేస్తే సరిపోతుంది, మనకి 2x వస్తుంది కదా. కాబట్టి కోషియంట్లో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందన్నమాట 2x అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీని అంతటిని మల్టిప్లై చేయండి, 2x × x 2x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2s are 4x అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఈ రెండు గెట్స్ క్యాన్సిల్, 0 అయిపోతాయి. ఇది ప్లస్ టర్మే, ఇది ప్లస్ టర్మే కాబట్టి యాడ్ చేస్తే +7x వస్తుంది అనమాట. నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం +5 అని. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంచుతాం. ఓకే,
ఇప్పుడు మనకి ఇక్కడ 7x రావాలంటే ఎక్స్ని దేంతో ఇంటూ చేయాలి, 7తో ఇంటూ చేయాలి. కాబట్టి ఇక్కడ 7 వస్తుంది అనమాట. 7 ఇంటూ ఎక్స్ 7x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 7 2s are 14. ఇప్పుడు సైన్లు మారుస్తాను, తీసేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, రెండు గెట్స్ క్యాన్సిల్, రెండు ప్లస్ సైన్సే ఉన్నాయి కాబట్టి కలుపుతాం. ఒకవేళ వేరు సైన్స్ ఉంటే తీసేసేవాళ్ళం. కాబట్టి మనకి 19 వస్తుంది, ప్లస్ 19 వస్తుంది అనమాట. ఇది రిమైండర్ అనమాట. ఇది మనం డివిజన్ మెథడ్లో మనం x³ + 3x + 5 అనే ఒక పాలినామియల్ని x-2 అనే ఒక బైనామియల్తో డివైడ్ చేసినప్పుడు, అలాగే మనకి పాలినామియల్స్ని డిగ్రీస్ బేస్ చేసుకుని మనం రకరకాల పేరుతో పిలుస్తాం. ఎలా అంటే మనకి జీరోని జీరో పాలినామియల్ అంటాం, అంటే శూన్య బహుపది అంటాం అనమాట. నెక్స్ట్ నెంబర్స్ని వీటిని కాన్స్టెంట్స్ అంటాం కదా. యాక్చువల్గా వీటి డిగ్రీ ఎంత అంటే 0 అనమాట. దీనికి డిగ్రీ ఉండదు, జీరో పాలినామియల్కి డిగ్రీ ఉండదు అనమాట. డిగ్రీ అంటే పరిమాణము అంటాం కదా, ఉండదు. కానీ ఈ నెంబర్స్కి అంటే కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటాం, వీటికి డిగ్రీ ఎంత అంటే 0. వీటిని ఏమని పిలుస్తాము, కాన్స్టెంట్ పాలినామియల్ అంటే స్థిర బహుపదులు అని పిలుస్తాం అనమాట. దీనేమో జీరో పాలినామియల్ అని పిలుస్తాం, అంటే శూన్య బహుపది అంటాం. నెక్స్ట్ డిగ్రీ 1 అయిందనుకోండి, దాన్ని ఏమంటాం అంటే లీనియర్ పాలినామియల్ అంటే రేఖీయ బహుపది అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లేకపోతే 2x 3x + 1, వీటి డిగ్రీలు 1 కదా, హైయెస్ట్ పవర్ 1. అలాగే డిగ్రీ 2 అయిందనుకోండి, దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, అంటే వర్గ బహుపది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x² - 2x + 1, దీని డిగ్రీ 2 కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అనమాట, క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది అని పిలవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి డిగ్రీ 3 అయిందనుకోండి, దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ x³ + x. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్తో సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి అంటే పదాల సంఖ్యను బట్టి మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అలా పిలుస్తాం. కానీ ఇక్కడ మనం డిగ్రీ పరిమాణాన్ని బట్టి ఈ పేర్లతో పిలుస్తాం అనమాట. ఓకే, డిగ్రీ 3 అయితే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటే ఘన బహుపది అంటాం అనమాట. ఓకే, ఇట్లా నెక్స్ట్ మనకి 4 అయిందనుకోండి, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం అనమాట. తర్వాత నుంచి మనకి డిగ్రీ ఎంత అయితే అంత ఆ పేరుతోనే పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 10 అయిందనుకోండి, ఆ పాలినామియల్ ఏమంటామంటే 10th డిగ్రీ పాలినామియల్ అంటాం అనమాట. ఓకే, ఇవి డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. అంటే పరిమాణం ఆధారంగా మనకి బహుపదుల్లో రకాలు ఏంటంటే శూన్య బహుపది, అంటే జీరోనే మనం శూన్య బహుపది అంటాం, దానికి డిగ్రీ నాట్ డిఫైన్, నిర్వచించబడదు అనమాట, వ్యవస్థితం కాదు. నెక్స్ట్ మనకి డిగ్రీ 0 అయితే వాటిని కాన్స్టెంట్ పాలినామియల్ అంటే స్థిర బహుపదులు అంటాం, అంటే నెంబర్స్ అన్ని స్థిర బహుపదులు అన్నమాట. నెక్స్ట్ డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అంటే రేఖీయ బహుపది అంటాం. అలాగే డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకి వర్గ బహుపది అంటాం. అలాగే డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటే ఘన బహుపది అంటాం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ని ఇదేంటి మనకి లీనియర్ పాలినామియల్ కదా, డిగ్రీ ఆధారంగా చేసుకుంటే దీన్ని ఏమని పిలవచ్చు, లీనియర్ పాలినామియల్ రేఖీయ బహుపది అనొచ్చు అనమాట. మనం ఆ x-2 అనే రేఖీయ బహుపదితో భాగించినప్పుడు ఇక్కడ శేషం ఎంత వచ్చింది, 19 వచ్చింది. దీన్నే మనం సింపుల్గా కనుక్కోవడానికి మనకి రిమైండర్ థియరం అని ఒకటి ఉందన్నమాట, దాన్నే మనం శేష సిద్ధాంతము అంటాం అన్నమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఒక పాలినామియల్ని ఏదైనా ఒక లీనియర్ పాలినామియల్తో భాగించగా వచ్చే శేషాన్ని చాలా సులభంగా కనుక్కోవచ్చు అనమాట. అదేమిటనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలినామియల్స్ని p(x) అనే పేరుతో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ p(x) అంటే ఏంటి అనమాట, x³ + 3x + 5 ఇదన్నమాట. ఓకే, దీన్ని x - a అనే ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ మనం లీనియర్ పాలినామియల్ ఏం తీసుకున్నామట, x-2గా తీసుకున్నాం అనమాట. మనకి వచ్చే రిమైండర్ ఏమవుతుందంటే p(a) అవుతుందన్నమాట. అంటే p(a)ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మనకి ఈ పాలినామియల్ని ఒక రేఖీయ పాలినామియల్తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇట్లా భాగహారం చేయకుండా, డివిజన్ చేయకుండా. అంటే ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది కదా, అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, p(2) ఫైండ్ అవుట్ చేస్తే
మనకి రిమైండర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది పీ ఆఫ్ ఎక్స్ కదా, అంటే మనం పీ ఆఫ్ 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. పీ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎక్స్ని మనం 2తో రీప్లేస్ చేస్తాం అనుకోండి, 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 5. దీన్ని సింప్లిఫై చేయండి. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 టైమ్స్ రాసుకుని ఇంటూ చేస్తే 8 వస్తుంది. ప్లస్ 3 2s are 6 ప్లస్ 5. అన్నీ పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తే 14 19. అంటే ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 5 అని ఒక బహుపదిని, ఒక పాలినామియల్ని x-2 అని ఒక లీనియర్ పాలినామియల్తో, రేఖీయ బహుపదితో భాగించగా వచ్చే శేషము రిమైండర్ ఎంత అంటే 19. చూడండి, మనం డివైడ్ చేసినప్పుడు కూడా 19 వచ్చింది కదా. అంటే ఈ ప్రాసెస్ అంతా చేయవసరం లేకుండానే ఈ రిమైండర్ థియరంను ఉపయోగించి, అంటే శేష సిద్ధాంతంను ఉపయోగించి ఇట్లా మనం శేషముని కనుక్కోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీ ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ని ఇచ్చారు. దాన్ని x+3తో డివైడ్ చేయగా వచ్చే శేషం ఎంత, రిమైండర్ ఎంత అని అడిగాడు. అప్పుడు మనం ఈ ఏ ప్లేస్లో ఎంత రాయాలంటే ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 రాయాలి. ఇక్కడ మైనస్ మనకి x-aతో భాగించగా వచ్చే శేషానికి ఫార్ములా పీ ఆఫ్ ఏ. కానీ ఇక్కడ మనకి x+3 ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మనం పీ ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ సందర్భంలో ఒకవేళ మనకి 2x -1తో భాగించగా వచ్చే శేషం ఎంత అనుకోండి, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పీ ఆఫ్ ఇక్కడ -1 కదా +1 బై ఇక్కడ ఇంటూ 2 కదా బై 2, పీ ఆఫ్ 1/2 ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, అదే మనకి 2x+3తో భాగించగా వచ్చే శేషం ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు పీ ఆఫ్ ఇక్కడ +3 కాబట్టి -3 బై ఇంటూ 2 కాబట్టి బై 2, అంటే పీ ఆఫ్ -3/2ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిమైండర్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం రిమైండర్ థియరంను ఉపయోగించి మనం రిమైండర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక టాపిక్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అనమాట. అంటే బహుపది యొక్క శూన్య విలువ. ఇది కూడా మనకి దీన్ని బేస్ చేసుకుని తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారన్నమాట. అసలు జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, అంటే బహుపది యొక్క శూన్య విలువ అంటే ఏమిటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ x+1 అనేది ఒక పాలినామియల్ అనొచ్చు కదా, అది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషను. అలాగే వేరియబుల్ యొక్క పవర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయింది కాబట్టి దాన్ని పాలినామియల్ అనొచ్చు, బహుపది అనొచ్చు అనమాట. ఇది డిగ్రీ ఆధారంగా దీన్ని ఏమంటాం మనం, లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది అంటాం అనమాట. ఓకే, మనకిప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో ఆ విలువనే ఆ పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో -1 రాశాను అనుకోండి, -1 + 1 = 0 అయిపోతుంది కదా. ఇక్కడ మనకి x = -1 అనేది దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x -5 ఉంది, దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అని అడిగారు అనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ రాసినప్పుడు దీని వాల్యూ 0 అవుతుందంటే 5 రాసినప్పుడు, కాబట్టి దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అంటే 5 అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఇది మనకి దీని డిగ్రీ ఎంత 1 కదా, కాబట్టి దీనికి జీరో ఆఫ్ ద పాలినామియల్స్ 1 ఉంటుంది అనమాట. ఒకవేళ డిగ్రీ 2 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x² - 3x + 2 ఉందనుకోండి. ఇందులో మనం 1 రాసాం అనుకోండి, 1² - 3 × 1 + 2, అంటే మనకి 1 - 3 1s are 3 + 2 ప్లస్ నెంబర్స్ యాడ్ చేసామంటే 3 మైనస్ నెంబర్ 1 ఉంది = 0. అంటే ఇక్కడ 1 రాసినప్పుడు 0 అయిపోయింది ఈ పాలినామియల్ యొక్క వాల్యూ, కాబట్టి ఇక్కడ 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. అలాగే మరొక నెంబర్ రాసినప్పుడు కూడా జీరో ఆఫ్ ద పాలినామియల్ రావచ్చు అనమాట, ఎందుకంటే దీని డిగ్రీ 2 కాబట్టి దీనికి అట్మోస్ట్ 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ డిగ్రీ మీద ఆధారపడి ఉంటాయి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి అనమాట. డిగ్రీ 1 అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, 1. డిగ్రీ 2 అయితే 2, అలాగే డిగ్రీ 3 అయితే 3. అట్మోస్ట్ అంటే గరిష్టంగా మనకి దాని పరిమాణం ఎంత అయితే అన్ని జీరోస్, శూన్యాలు ఉంటాయన్నమాట. శూన్యం అంటే అర్థమైంది కదా, ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని రాసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ పాలినామియల్కి మనకి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 1. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి, అట్మోస్ట్ 2.
క్యూబిక్ పాలినామియల్కి 3. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ బేస్ చేసుకుని కూడా మనకి తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే, అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే మనకి వర్గ బహుపది అనమాట. ఇంతకుముందే చెప్పుకున్నాం వర్గ బహుపది అంటే ఏంటి, ఒక బహుపది యొక్క పరిమాణము 2 అయితే దాన్ని వర్గ బహుపది అంటాం. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే మనకి ax² + bx + c అంటాం అనమాట. ఎందుకంటే ఈ డిగ్రీ 2 అయింది కదా. ఓకే, దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ ఉంటాయి. ఎందుకంటే జీరోస్ దీని డిగ్రీ 2 కాబట్టి. అంటే దీనికి ఎన్ని శూన్యాలు ఉంటాయంటే గరిష్టంగా 2 శూన్యాలు ఉంటాయంట. మనం ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలని గ్రీక్ అక్షరాలతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఆల్ఫా కామా బీటా 2 ఉంటాయి కాబట్టి 2 లెటర్స్ తీసుకుంటాం. ఆల్ఫా బీటా అని చదువుతాం అనమాట. ఓకే, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, x² + 5x + 6 ఇది ఒక వర్గ బహుపది. దీనికి ఎన్ని శూన్యాలు ఉంటాయి, ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ ఉంటాయి మ్యాక్సిమం. వాటిని ఎలా కనుక్కుంటామంటే సింపుల్గా ఇచ్చిన పాలినామియల్కి ఈక్వల్ 0 పెట్టి దాన్ని సింప్లిఫై చేస్తాం. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసి x వాల్యూస్ కనుక్కుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ పాలినామియల్ తీసుకోండి, x + 2 ఉంది. దీన్ని 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది చూసిన వెంటనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బహుపది చాలా సింప్లెస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి. x ప్లేస్లో -2 రాస్తే మనకి 0 అయిపోతుంది కాబట్టి దీని 0 ఆఫ్ ద పాలినామియల్ ఎంత అంటే -2 అని చెప్పేస్తాం చూసిన వెంటనే. కానీ అన్నిటికీ చెప్పలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 1 ఉంది. ఇది చూసిన వెంటనే చెప్పడం కష్టం కాబట్టి అలాంటి సమయంలో ఏం చేస్తామట, =0 పెట్టుకుని x వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ x వాల్యూనే దాని 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు ఈ 2ని మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, x = ఎంత అవుతుంది, -2 అవుతుంది. ఇదే మనకి పాలినామియల్ యొక్క 0 వాల్యూ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు దీనికి 0 పెడతాం, =0. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ 1 అని ట్రాన్స్పోజ్ చేస్తాం, అంటే 2x = -1 అవుతుంది. అలాగే 2ని ట్రాన్స్పోజ్ చేస్తాం, x ఇంటూ చేస్తుంది కాబట్టి అక్కడ డివైడ్ చేస్తుంది అంటే /2 అవుతుంది. అంటే -1/2 అనేది దీని 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇలా x² + 5x + 6 యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 2 జీరోస్ ఉంటాయి, డిగ్రీ 2 కాబట్టి. అంటే అప్పుడు =0 పెడతాం. మరి దీన్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా కానీ లేకపోతే మనం ఫార్ములాను ఉపయోగించడం ద్వారా కానీ వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అయితే మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని ఇప్పటివరకు ఎప్పుడూ అడగలేదు. కానీ జీరోస్ మధ్య రిలేషన్ గురించి మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఇబ్బంది పెట్టే టాపిక్ అనమాట. అయినా ఒకసారి చేద్దాం. ఇక్కడ మనకి x² యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏం లేదు, 1 అనమాట. 1 × 6 ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఈ 6ని మనం 2 నెంబర్స్ కింద డివైడ్ చేయాలి. ఆ రెండింటిని ఇంటూ చేస్తే 6 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ అంటే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇంటూ చేస్తే 6 రావాలి, మైనస్ చేస్తే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ రావాలన్నమాట. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ని మనం వాటి యొక్క ఫ్యాక్టరైజేషన్ చేయడం కానీ లేకపోతే వాటి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ నేను ఒక వీడియోలో మనకి ఎక్కువ మోడల్స్ తీసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోకి లింక్ని పైన కార్డ్స్లో ఉంచుకుని అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 2 × 3గా డివైడ్ చేసామనుకోండి, 2 × 3 = 6 అవుతుంది. ఈ 2ని 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ని 2 భాగాలుగా విడగొడతాం అనమాట. x² + 2x + 3x అంటే యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంచుతాం. ఈ టర్మ్ను మార్చలేదు, ఈ టర్మ్ను మార్చలేదు, ఈ టర్మ్ను 2 ముక్కలుగా డివైడ్ చేస్తాం అనమాట. =0. ఇప్పుడు 4 టర్మ్స్ అవ్వాయి. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ సెకండ్ 2 టర్మ్స్ని గ్రూపింగ్ చేసుకుని ఈ రెండిట్లో ఏం కామన్ తీయగలమంటే x కామన్ తీయగలం, రెండిట్లో ఉంది కాబట్టి. ఇక్కడ x కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ x కామన్ తీసేస్తే 2 ఉంటుంది. ఇక్కడ x లేదు కామన్ తీయడానికి, కానీ రెండిట్లో పోయే టేబుల్ ఏదైనా ఉంటే దాన్ని కామన్ తీస్తాం. 3 టేబుల్ ఉంది, ఇక్కడ 3 కామన్ తీసేస్తే x ఉంటుంది, ప్లస్ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇదొక టర్ము, ఇదొక టర్ము. ఈ రెండిట్లో మళ్ళీ x + 2 కామన్గా ఉంది.
అది కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది, ఇక్కడ +3 ఉంటుంది, =0 అన్నమాట. ఇప్పుడు మనం రెండు లీనియర్ పాలినామియల్స్ని మల్టిప్లై చేస్తే 0 వచ్చిందంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయ్యి ఉండాలి కదా. కాబట్టి మనకి x+2 అయినా 0 అయ్యి ఉండాలి, లేదా x+3 వాల్యూ అయినా 0 అయ్యి ఉండాలి. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, x -2, అట్లాగే x ఇక్కడ -3 అనమాట. ఇవి రెండు ఏమవుతాయి అనమాట, ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ని మనకి ఫ్యాక్టరైజేషన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు, అప్పుడు ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అయితే వాటి యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. సమ్ అంటే ఏంటి, యాడ్ చేయడం కదా, మొత్తము అంటాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటాం. ఫార్ములా ఏంటంటే -b/a అనమాట. అట్లాగే ప్రోడక్ట్ అంటే లబ్ధము అంటాం, ఇంటూ చేయగా వచ్చేది అంటే ఆల్ఫా బీటా కనుక్కోవడానికి ఫార్ములా c/a అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయవలసిన లేకుండానే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మూలాల మొత్తాన్ని, మూలాల లబ్ధాన్ని, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఏంటి, -b/a మైనస్, ఇక్కడ b ప్లేస్లో ఎంత ఉంది, 5 ఉంది, 5/a. ఏ అంటే ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్ కదా 1, అంటే -5/1 అంటే -5 అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, c/a. ఇక్కడ c ప్లేస్లో ఎంత ఉంది, 6, మైనస్ ఉంటే మైనస్ కూడా తీసుకోవాలి, =6. ఇక్కడ a ప్లేస్లో 1 అంటే 6/1 అంటే 6 అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఉంచాం కదా, వెరిఫై చేద్దాం కరెక్టో కాదు. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది, ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, -3 వచ్చింది. ఇప్పుడు రెండింటికి ఒకే గుర్తున్నాయి కాబట్టి కలిపేస్తాం. 2 + 3 ఎంత, 5. రెండు మైనస్ నెంబర్లు కాబట్టి -5 వస్తుంది, సరిపోయింది కదా. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చింది, -2 ఇంటూ బీటా ఎంత వచ్చింది, -3 = మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6, సరిపోయింది కదా. ఇట్లా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయవసరం లేకుండానే మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇచ్చిన వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తాన్ని అలాగే శూన్యాల లబ్ధాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఈ రూపంలో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాం. ఒకవేళ మనకి =0 ఉందనుకోండి, ఈక్వేషన్ అంటాం, ఈక్వాలిటీ సింబల్ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. దానికి దీనికి సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అంటే దీన్ని ఏమంటామట, వర్గ సమీకరణం అంటాం, ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి. ఈక్వాలిటీ సింబల్ లేకపోతే ఏమంటాం, వర్గ బహుపది లేకపోతే వర్గ సమాసం అంటాం అనమాట. దీనికి వర్గ బహుపదికి అంటే అదే పాలినామియల్కి అయితే జీరోస్ అంటాం, కానీ ఈక్వేషన్కి అయితే రూట్స్ అంటాం అనమాట, అంటే మూలాలు అంటాం అనమాట. ఇక్కడ ఈ సందర్భంలో మనం జీరోస్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, అంటే శూన్యాలు అంటాం అనమాట. అలాగే మనకి =0 ఉన్నప్పుడు దాన్ని ఏమన్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం, వర్గ సమీకరణం అంటున్నాం. ఆ సందర్భంలో ఏమంటున్నాం, ఈ విలువల్ని రూట్స్ అంటాం, అంటే మూలాలు అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇవి మూలాలు అవుతాయి. అప్పుడు మూలాల మొత్తానికి సూత్రము అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఫార్ములాస్లో ఏ విధమైన మార్పు లేదు, పేరు మాత్రమే మారిందనమాట. అంటే పాలినామియల్స్ విషయంలో జీరోస్ అనే పేరుతో పిలుస్తాము. =0 ఉంటే దాన్ని వర్గ సమీకరణం అంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం కాబట్టి దాన్ని రూట్స్ అంటున్నాం. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటాం, అక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటాం, అక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే నెక్స్ట్ మనకి క్యూబిక్ పాలినామిల్ లేకపోతే క్యూబిక్ ఈక్వేషన్ అనుకుందాం. అంటే డిగ్రీ 3 అవ్వాలి ఇక్కడ మనకి. అంటే దాని జనరల్ ఫామ్ అంటే క్యూబిక్ పాలినామియల్ అంటే ఘన బహుపది.
ఇప్పుడు మనకి దీని డిగ్రీ 3 కదా, కాబట్టి మనకి 3 జీరోస్ ఉంటాయి, లేకపోతే 3 రూట్స్ ఉంటాయి ఈక్వల్ టు 0 అని ఇస్తే. అవి ఆల్ఫా, బీటా, థర్డ్ దాన్ని ఏమంటారు గామా అంటారనమాట. ఈ 3 ఏంటనమాట గ్రీకు అక్షరాలు అన్నమాట, గ్రీక్ లెటర్స్ అనమాట. క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనమాట. ఇది ఒక ఘన బహుపది యొక్క సాధారణ రూపము అన్నమాట. ఓకే, దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. వాటిని ఏమనుకున్నాం? ఆల్ఫా, బీటా, గామా అంటున్నాం. వీటిని కనుక్కోమని ఎప్పుడు అడగడు అనమాట. అంటే క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని ఎప్పుడు అడగరు. కానీ వాటి మధ్య సంబంధాన్ని బేస్ చేసుకుని, రిలేషన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటది? మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఫార్ములా ఏంటంటే -b/a. ఇంతకుముందు ఫార్ములానే ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ 2 పదాలు వచ్చాయి, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్. దీన్ని ఎలా రాస్తామంటే 2 జీరోస్ తీసుకుని మల్టిప్లై చేసి యాడ్ చేస్తామంట. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా అన్నమాట. దీని ఫార్ములా ఏంటంటే c/a అన్నమాట. దీన్ని ఏమంటాం మనం? సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే శూన్యాల లబ్ధాల మొత్తం అంటాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా బీటా గామా అంటాం కదా ప్రోడక్ట్ని, -d/a అనమాట. ఓకే, ఈ ఫార్ములాస్ని ఉపయోగించి మనం సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే శూన్యాల మొత్తము, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే శూన్యాల లబ్ధాల మొత్తము, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే లబ్ధాల మొత్తాన్ని, శూన్యాల లబ్ధాన్ని అనమాట. ఇదేంటి? శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధాల మొత్తము, శూన్యాల లబ్ధము కనుక్కోవడానికి ఈ 3 ఫార్ములాస్ని ఉపయోగిస్తున్నాడు. వీటిని గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² + 9x + 3k ఈజ్ 21, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ k? అంటే x² + 9x + 3k అను బహుపది యొక్క శూన్యాల వర్గాల మొత్తము 21 అయినా k విలువ ఎంత? ఇక్కడ మనకి ఇది ఒక ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. శూన్యాలు ఎన్ని ఉంటాయంటే 2. వాటిని ఏమనుకుంటాం? ఆల్ఫా బీటా అనుకుంటాం. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్. అంటే సమ్ అంటే మొత్తము, స్క్వేర్స్ అంటే వర్గము. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఇచ్చాడనమాట. ఎంత? 21 అట. అయితే k వాల్యూ కనుక్కోమంటున్నాడు అనమాట. ఇచ్చిన ఆ వర్గ బహుపది ఏంటి? x² + 9x + 3k. కానీ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే ఓన్లీ సమ్ ఆఫ్ ద జీరోస్ని, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ని గురించే మాట్లాడుకున్నాం. ఎక్కడ మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ అంటే శూన్యాల వర్గాల మొత్తానికి ఎక్కడ సూత్రం లేదు. అంటే మనం ఆ చెప్పుకున్న సూత్రాలను ఉపయోగించుకుని మనం ఇక్కడ k వాల్యూని రాబట్టాలి అనమాట. మనకు తెలిసింది ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే శూన్యాల మొత్తము, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ శూన్యాల లబ్ధము. దీనికి ఫార్ములా ఏంటి? -b/a. దీని ఫార్ములా ఏంటి? c/a. ఇందులో రాసేయండి. b వాల్యూ ఎంత? 9/a వాల్యూ 1 అంటే -9. c/a, c వాల్యూ ఎంత? 3k, a వాల్యూ 1 అంటే 3k అన్నమాట. ఇవి 2 తెలుసు మనకి. కానీ ఇచ్చింది ఏంటి? ఆల్ఫా² + బీటా² అంటే మనకి ఒకసారి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. అంటే బీజీయ సమీకరణాలు అంటే లేకపోతే వాటిని మనకి బీజీగణిత సూత్రాలు అని కూడా పిలుస్తాం. సర్వ సమీకరణాలు. a+b² ఫార్ములా ఏంటంటే a² + b² + 2ab. దీన్నే a² + 2ab + b² అని కూడా రాస్తాం. ఈ ఫార్ములా మీద మనకు ఐడియా ఉన్నట్లయితే దీన్ని చాలా సులభంగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది చూడడానికి ఎలా ఉందంటే a² + b² ఉంది, కానీ ఇక్కడ అదనంగా ఇది ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడికి పంపించేసామనుకోండి, మనకి a² + b² వాల్యూ ఎంత అవుతుందన్నమాట? a + b² - 2ab అవుతుందన్నమాట. ఇదేంటి?
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు అనమాట, ఈక్వల్ టు 21. ఎందుకంటే మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు కాబట్టి వాటిలోకి కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటాలో ఎంత రాస్తాం మనం? -9 రాస్తాం స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లేస్లో ఎంత రాస్తాం? 3k రాస్తాం, ఈక్వల్ టు 21 అనమాట. ఇక్కడ 9 9s are 81, మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, మైనస్ 2 3s are 6k ఈక్వల్ టు 21. మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాను, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అంటే 81, ఈ ప్లస్ 21 ఇక్కడికి వస్తే -21, ఈ -6k ఇక్కడికి వెళ్తే +6k. 81లోంచి 21 మైనస్ చేస్తే 60 కదా, అంటే మనకి 6k = 60 వచ్చింది. ఈ 6ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఇక్కడ బై 6 అవుతుంది. 6 టేబుల్ 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్. అంటే k వాల్యూ ఎంత అవుతుందన్నమాట? 10 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి బి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ f of x = x² - 8x + k is 40, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా చేసామో అలానే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి? x² - 8x + k. ఇంకా ఇచ్చిన వాల్యూ ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే α² + β² = 40 అని ఇచ్చాడు. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవచ్చు ఇచ్చిన పాలినామియల్ని ఉపయోగించి. -b/a కదా ఫార్ములా, మైనస్ ఇక్కడ b అంటే -8 బై a అంటే 1 కదా, అంటే మైనస్ ఇంటూ మైనస్ +8 అనమాట. ఇది c/a కదా ఫార్ములా, అంటే c ప్లేస్లో ఏముంది? k/1 అంటే k అనమాట. కానీ మనకి α² + β² తెలుసు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దీన్ని ఎలా రాయొచ్చు? α + β హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు అనమాట. దీని వాల్యూ 40 అని ఇచ్చాడు అనమాట. ఆల్ఫా ప్లస్ బీటాలో ఎంత రాయొచ్చునో 8 రాయొచ్చు, 8² మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లేస్లో k రాయొచ్చు అనమాట, ఈక్వల్ టు 40. 8 8s are 64 మైనస్ 2k ఈక్వల్ టు 40. ఈ 40నేమో LHSలోకి 2kనేమో RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, 64 - 40 ఈక్వల్ టు 2k అవుతుంది. 64లోంచి 40 మైనస్ చేస్తే 24 ఈక్వల్ టు 2k. ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 2 అవుతుంది కదా. 2 టేబుల్ 24లో 12 టైమ్స్, అంటే ఇక్కడ k ఈక్వల్ టు ఎంత అనమాట? 12 అనమాట. ఇది ఎక్కడుంది? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 5x² + 5p - 1x - 2p + 5 ఈజ్ యాజ్ సేమ్ యాజ్ 1/4 ఆఫ్ దేర్ ప్రోడక్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. అంటే ఇక్కడ ఒక వర్గ బహుపది ఇచ్చారు, ఆ బహుపది యొక్క శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధంలో 4వ వంతుకు సమానం అయితే p విలువ కనుక్కోమన్నాడు. అంటే వాడు ఇచ్చింది ఏంటంటే శూన్యాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అట, శూన్యాల లబ్ధము అంటే ఆల్ఫా బీటా వాల్యూలో 1/4 ఉంటుంది, 4వ వంతు ఉంటుందని ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి మనం p వాల్యూ కనుక్కోవాలి అనమాట. మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోగలం, అట్లాగే ఆల్ఫా బీటా వాల్యూ కనుక్కోగలం. ఇది -b/a కదా, మైనస్ ఇక్కడ b వాల్యూ ఎంత అంటే x యొక్క కోఎఫిషియంట్ 5p - 1 అనమాట, బై ఏ ప్లేస్లో 5 ఉంది. అలా ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? c/a. ఇక్కడ c అంటే ఎంత? -2p + 5 బై ఏ అంటే ఎంత అంటే 5. ఇవి రెండు వాల్యూస్ పట్టుకెళ్ళి ఇందులో రాయండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? -5p - 1/5 అని రాయొచ్చు, ఈక్వల్ టు 1/4 ఇంటూ -2p + 5/5 అని రాయొచ్చు.
ఇక్కడ రెండు వైపులా 5 ఉంది, డినామినేటర్స్లో కట్ చేయొచ్చు. రెండు వైపులా మైనస్ ఉంది, కట్ చేసేయచ్చు. ఇక్కడ ఏం మిగిలింది 5p - 1 ఈక్వల్ టు 1తో దీన్ని ఇంటూ చేస్తే మళ్ళీ 2p + 5 వస్తుంది, వాల్యూ మారదు, బై 4 అనమాట. ఈ 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంటూ చేయండి. 4 5s are 20p - 4 1s are 4 ఈక్వల్ టు 2p + 5 అనమాట. ఇప్పుడు ఈ 2pనేమో LHSలోకి, ఈ -4నేమో RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి. ఇక్కడ ఆల్రెడీ 20p ఉంది, ఈ 2p + 2p ఇక్కడికి వస్తే -2p అవుతుంది. ఈ -4 అక్కడికి వెళ్తే +4 అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ +5 ఉంది. 20pలోంచి 2p తీస్తే 18p ఈక్వల్ టు 4 + 5 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఈ 18 మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, డివైడ్ చేస్తుంది కదంటే 9/18 అవుతుంది. రెండిట్లో పోయే టేబుల్ ఏమనుందంటే 9 టేబుల్, 1 టైము 2 టైమ్, అంటే p వాల్యూ ఎంత అనమాట 1/2 అనమాట. అది ఎక్కడుంది మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ if 2x - 1 is a factor of 2x⁴ minus 7x³ plus x plus 5, then find the value of k. అంటే 2x - 1 అనేది 2x⁴ minus 7x³ plus x plus kకు కారణాంకమైన k విలువ ఎంత? కారణాంకం అని ఎప్పుడు అంటాం, ఫ్యాక్టర్ అని ఎప్పుడు అంటాం అంటే దీంతో దీన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు దాన్ని ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఇందాక మనం రిమైండర్ థియరం గురించి చెప్పుకున్నాం కదా. p ఆఫ్ x అనే ఒక పాలినామియల్ని x - a అనే మోనోమియల్తో డివైడ్ చేసినదే లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఏమవుతుందని చెప్పుకున్నాం, p ఆఫ్ a అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఈ p ఆఫ్ a వాల్యూ 0 అవుతుందన్నమాట. ఓకే, p ఆఫ్ x అంటే ఇది, అంటే a ఎంత దీన్ని 0 అంటే 2x - 1 అని 0కి ఈక్వల్ చేసాం అనుకోండి, 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంట 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే p ఆఫ్ 1/2 వాల్యూ 0 అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది దీనికి ఫ్యాక్టర్ కాబట్టి, కారణాంకము కాబట్టి. అంటే x ప్లేస్లో 1/2 రాసి 0కి ఈక్వల్ చేయాలి దీంట్లో. అంటే 2 ఇంటూ x ప్లేస్లో 1/2 రాస్తున్నాను, ఇక్కడ పవర్ 4 ఉంది, -7 ఇంటూ 1/2 పవర్ క్యూబ్ ఉంది, ప్లస్ x ప్లేస్లో 1/2 ప్లస్ k, దీని వాల్యూ ఎంత అవుతుంది అనమాట 0 అవుతుంది. ఎందుకంటే ఇది దీనికి ఫ్యాక్టర్ కాబట్టి, కారణాంకం కాబట్టి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేద్దాం. 1/4 అంటే 1 వస్తుంది. 2/4 అంటే 2ని 4 టైమ్స్ రాసుకుని చేస్తే 2 2s are 4, 2s are 8, 2s are 16 అనమాట. -7 ఇంటూ 1ని క్యూబ్ చేస్తే 1, 2ని క్యూబ్ చేస్తే 8 ప్లస్ 1/2 ప్లస్ k ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ 2 టేబుల్ 1 టైము 8 టైమ్స్ కట్ అవుతుంది. 1 1s are 1/8 వచ్చింది. ఇది ఇక్కడ ఏం కట్ అవ్వదు కాబట్టి 7 1s are 7/8 వచ్చింది, ప్లస్ 1/2 ప్లస్ k ఈక్వల్ టు 0. ఇవి రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, సజాతి భిన్నాలు అంటారు. ఎందుకంటే హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. వాటిని యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ. దీన్ని కూడా మార్చేసేయచ్చు. ఇది 2 8 అవ్వాలంటే ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 4తో ఇంటూ చేయాలి. 4 1s are 4, 4 2s are 8. అప్పుడు 3 కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని కలిపేయడం ఈజీ. ఫస్ట్ ఒకే గుర్తున్నాయి కలిపేయాలి. ఈ రెండు ప్లస్ నెంబర్స్, 4 + 1 ఎంత 5. ఇది మైనస్ నెంబర్స్ 7 కదా, 7లోంచి 5 తీస్తే 2, కానీ పెద్ద నెంబర్ మైనస్ కదా, -2/8 వచ్చిందనమాట. ప్లస్ k ఈక్వల్ టు 0. 2 టేబుల్ 1 టైము 4 టైమ్స్ అంటే -1/4 ప్లస్ k ఈక్వల్ టు 0. ఈ -1/4ని RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఏమవుతుంది, +1/4 అవుతుంది. అంటే k వాల్యూ ఎంత అనమాట 1/4 అనమాట. అది ఎక్కడుంది, డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. If the polynomial 6x⁴ plus 8x³ plus 17x² plus 21x plus 7 is divided by another polynomial 3x² plus 4x plus 1, the remainder comes out to be ax plus b. Find a plus b. అంటే ఈ బహుపదిని మనం ఈ బహుపదితో భాగించినప్పుడు వచ్చే శేషము
రిమైండర్ అంటే శేషం కదా, ఏఎక్స్ ప్లస్ బి అయితే ఏ ప్లేస్లోని బి ప్లేస్లోని ఉన్న నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. మనం బహుపదులను భాగించడం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, 3x² ప్లస్ 4x ప్లస్ 1తో మనం దేన్ని భాగించాలి, 6x⁴ ప్లస్ 8x³ ప్లస్ 17x² ప్లస్ 21x ప్లస్ 7ని డివైడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే దీంతో డివైడ్ చేయండి. 6x⁴ని 3x² డివైడ్ చేస్తే ఇందులో ఇది 2 టైమ్స్ ఇంకా x² మిగులుతుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఏంటంటే 2x² అనమాట. ఈ 2x² దీన్ని అంతటిని ఇంటూ చేసి కింద రాసుకోవాలి. 2x² ఇంటూ 3x², 2 3 ఆర్ 6, x² x⁴ అవుతుంది. తర్వాత ప్లస్ ఉంది, 4 2 ఆర్ 8, x ఇంటూ x² x³ అవుతుంది. తర్వాత ప్లస్ 1 ఇంటూ 2x² 2x². తర్వాత ఏం చేస్తాం, మైనస్ చేస్తాం కాబట్టి కింద దానికి గుర్తులు మారుస్తాం. ఇవి రెండు గెట్స్ క్యాన్సిల్. ప్లస్ 8x³ ఈ రెండు కూడా కట్ అయిపోతాయి, 0 అయిపోతుంది. 17 నుంచి 2 మైనస్ చేస్తే 15x². పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 15x². తర్వాత ఏం చేస్తాం, 2 టర్మ్స్ని తీసుకుంటాం ఎందుకంటే ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, 3 టర్మ్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ సైన్ ఏం పెట్టాలంటే ఇక్కడ ఏం సైన్ ఉంటే అదే పెట్టాలి, ఇక్కడ ప్లస్. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందంటే దీంతో డివైడ్ చేయాలి మనం, అంటే 15x²ని 3x²తో డివైడ్ చేయాలి. 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్ x² కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అనమాట, 5 వస్తుంది అనమాట. 5తో దీని అంతటిని ఇంటూ చేసి కింద రాసుకోవాలి. 5 3 ఆర్ 15x² ప్లస్ 5 4 ఆర్ 20x ప్లస్ 5 1 ఆర్ 5 మైనస్ చేయాలి. అంటే గుర్తులు మార్చాలి, ఇది మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు కట్ అయిపోతాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 21xలోంచి 20x మైనస్ చేస్తే 1x అన్నాడు, 1x. 7లోంచి 5 మైనస్ చేస్తే 2, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి +2. ఇదిగో ఇది అనమాట ఏఎక్స్ ప్లస్ బి అంటే రిమైండర్ కదా ఇది. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. ఇది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, దీన్ని సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ మనకి ఇది ఎలా రాయొచ్చు అంటే x² మైనస్ 25ని 5² అని రాయొచ్చు. ఇది చూడడానికి ఎలా ఉందంటే a² మైనస్ b²లా ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 5 అని రాయొచ్చు. అప్పుడు మనకి x మైనస్ 5 కట్ అయిపోతుంది, ఓన్లీ x ప్లస్ 5 ఉంటుంది. కాబట్టి దీన్ని మనం x ప్లస్ 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే x ప్లస్ 5తో మనం డివైడ్ చేయాల్సింది ఏంటి, x³ ప్లస్ 15x² ప్లస్ 75x ప్లస్ 125. ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది, దీన్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే x³ xతో డివైడ్ చేస్తే x² వస్తుంది. x² ఇంటూ x అంటే x³ ప్లస్ 5 ఇంటూ x² అంటే 5x². మైనస్ చేస్తాం కాబట్టి గుర్తులు మారుస్తాం, ఈ రెండు కట్ అయిపోతాయి. 15లోంచి 5 మైనస్ చేస్తే 10x² వస్తుంది, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 10x². తర్వాత నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం 75x, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తాం. ఇప్పుడు 10x² రావాలంటే xని దేంతో ఇంటూ చేయాలి, 10xతో ఇంటూ చేయాలి. 10x ఇంటూ x 10x² ప్లస్ 10 5 ఆర్ 50x అనమాట. ఇప్పుడు మైనస్ చేస్తున్నాం కాబట్టి గుర్తులు మారుస్తాం, ఈ రెండు గెట్స్ క్యాన్సిల్. 75 నుంచి 50 మైనస్ చేస్తే 25x, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. తర్వాత నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం 125. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంచుతాం. ఇక్కడ x 25x అవ్వాలంటే 25తో ఇంటూ చేయాలి కాబట్టి ఇక్కడ 25 వస్తుంది. 25 ఇంటూ x 25x ప్లస్ 5 25 ఆర్ 125. ఇక్కడ మైనస్ మైనస్, ఈ రెండు 0 అయిపోతాయి. అంటే ఇక్కడ మనం అది సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా ఎంత ఆన్సర్ వస్తుంది అనమాట, x² ప్లస్ 10x ప్లస్ 25. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 7th వన్, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్
ఆల్ రూట్స్ ఆఫ్ 4x³ మైనస్ 8x² మైనస్ 13x ప్లస్ 19 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి రూట్స్ అన్నాడు. ఈక్వల్ టు 0 లేకపోతే జీరోస్ అనేవాడు అనమాట. ఇదేంటి, దీని డిగ్రీ 3 కాబట్టి దీన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, మనకు ఘన సమీకరణము అంటాం. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. వాటిని ఆల్ఫా, బీటా, గామా అంటున్నాడు. ఇక్కడ ఏమి అడిగాడు? సమ్ము అంటే ప్రోడక్ట్ అడిగాడు. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని, ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా గామా. దీని ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మైనస్ b/a అని చెప్పుకున్నాం. దీని ఫార్ములా మైనస్ d/a అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఇది a b c d అంటే సాధారణ రూపం. క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్తో కంపేర్ చేసామనుకోండి, a 4 అవుతుంది, b మైనస్ 8 అవుతుంది, c మైనస్ 13, d 19 అవుతుంది. ఇందులో రాసేయండి మైనస్. b అంటే మైనస్ 8 కదా, మైనస్ 8/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/8ని 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అలాగే మైనస్ d/a మైనస్ d అంత ఇక్కడ 19a4 అంటే 2 కామా మైనస్ 19/4 4th ఆప్షన్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇఫ్ ద పాలినామియల్ ax³ ప్లస్ 4x² ప్లస్ 3x మైనస్ 4 అండ్ x³ మైనస్ 7x ప్లస్ a leaves the same remainder when divided by x minus 2 then find the value of a. అంటే మనం ఈ పాలినామియల్ని మరియు ఇదొక మరొక పాలినామియల్ రెండింటిని x-2తో డివైడ్ చేసినప్పుడు రెండు సందర్భాల్లో కూడా వచ్చే శేషాలు సమానం అయితే, రిమైండర్స్ ఈక్వల్ అయితే ఏ విలువ ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ రెండు పాలినామియల్స్ ఇచ్చాడు కాబట్టి దీన్నేమో p(x) దీన్నేమో q(x) అనుకున్నాం అనుకోండి. రిమైండర్ థీరం, శేష సిద్ధాంతం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఈ p(x)ని x-2తో డివైడ్ చేయగా వచ్చే శేషం ఎంత అవుతుంది? p(2) అవుతుంది. అలాగే దీంతో డివైడ్ చేయగా వచ్చే శేషం ఎంత అవుతుంది? q(2) అవుతుంది. ఈ రెండు సమానమని ఇచ్చాడు అనమాట. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. p(2) అంటే ఇందులో x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ 2³ ప్లస్ 4 ఇంటూ 2² ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 4 ఈక్వల్ టు q(2) అంటే ఇందులో 2 రాస్తే 2³ మైనస్ 7 ఇంటూ 2 ప్లస్ a అన్నమాట. a ఇంటూ 2³ అంటే 8 కదా, ప్లస్ 4 ఇంటూ 2² అంటే 4 ప్లస్ 3 2s ఎంత అవుతుంది? 6 అయిపోతుంది. మైనస్ 4 ఈక్వల్ టు 2³ అంటే 8 మైనస్ 7 2s 14 ప్లస్ a అవుతుంది. 8 ఇంటూ 8 అంటే 8a అని రాస్తాం. 4 4s 16 ప్లస్ 6 మైనస్ 4 ఈక్వల్ టు, ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ 6 వస్తుంది ఇక్కడ, ప్లస్ a. ఇక్కడ 8a, ఈ రెండు ప్లస్ నెంబర్స్. 16కి 6 యాడ్ చేస్తే 22, ఈ 22లోంచి మైనస్ నెంబర్ మైనస్ చేస్తే 18 అంటే ప్లస్ 18 ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ a వచ్చింది. ఏనేమో LHSలోకి 18 ఏమో RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే 8a ప్లస్ a ఇక్కడికి వస్తే ఏమవుతుంది? మైనస్ a అవుతుంది. అలాగే మైనస్ 6 ప్లస్ 18 ఎక్కడికి వెళ్తే మైనస్ 18 అవుతుంది. 8a నుంచి 1a మైనస్ చేస్తే 7a ఈక్వల్ టు, రెండు మైనస్ నెంబర్లే కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 24 అవుతుంది. a ఈక్వల్ టు ఈ 7 RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 24/7 అవుతుంది. ఇది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ రూట్స్ ఫర్ ద ఈక్వేషన్ 2x³ ప్లస్ 7x² మైనస్ 9x ప్లస్ 12 ఈక్వల్ టు 0. అంటే మూలాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా, ఘన సమీకరణం. ఫార్ములా ఏంటి? మైనస్ b/a. మైనస్ b ప్లేస్లో ఎంత ఉంది? 7/a ప్లేస్లో ఎంత ఉంది? 2 అంటే మైనస్ 7/2 అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th వన్. గివెన్ ద క్యూబిక్ ఈక్వేషన్ x³ మైనస్ 3x² ప్లస్ 4x మైనస్ 12 ఈక్వల్ టు 0. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ టు ఎట్ ఏ టైమ్. అంటే ఘన సమీకరణం ఇచ్చాడు, దీని యొక్క మూలాల లబ్ధముల మొత్తము. మూలాల లబ్ధము క్యూబిక్ పాలినామియల్ గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం కదా. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా
ప్లస్ గామా ఆల్ఫా అన్నమాట. దీని ఫార్ములా ఏంటి? C/A. ఇక్కడ C ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది కదా. 4/A ఎంత? 1. అంటే 4/1 అంటే 4 అనమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్? ఇక్కడ ప్రోడక్ట్ అంటే లబ్ధం అడిగాడు. ఇది క్యూబిక్ పాలినామియల్ కదా, కాబట్టి లబ్ధం అంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా. ఫార్ములా -D/A ఈక్వల్ టు మైనస్ డి అంటే ఇక్కడ ఎంత? K/A అంటే ఎంత? x³ కోఎఫిషియంట్ కేనే. కేలో 1 టైం పోతుంది అంటే -1 మిగిలింది. కాబట్టి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడితో మనం ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అయిన డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ, అలాగే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, అలాగే రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసాం. కాబట్టి దీని మీద మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.